హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మోర్ దెన్ నీడ్. దీని యొక్క మీనింగ్ ఎలా ఉంటుందంటే, అవసరానికి మించి. మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. అతను అవసరానికి మించి మాట్లాడతాడు, అతను అవసరానికి మించి హెల్ప్ చేస్తాడు, అతను అవసరానికి మించి డబ్బు ఖర్చు పెడతాడు. ఇలాంటి సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. అవసరానికి మించి మాట్లాడొద్దు, డోంట్ స్పీక్ మోర్ దెన్ నీడ్. అవసరానికి మించి డబ్బులు ఇవ్వొద్దు, డోంట్ గివ్ మనీ మోర్ దెన్ నీడ్. అతను అవసరానికి మించి మాట్లాడాడు, హీ టాక్డ్ మోర్ దెన్ నీడ్. అవసరానికి మించి నేను పని చేశాను, ఐ హ్యావ్ వర్క్డ్ మోర్ దెన్ నీడ్. అవసరానికి మించి నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు గివ్ మనీ మోర్ దెన్ నీడ్. అవసరానికి మించి మీరు తీసుకోకూడదు, యూ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ నీడ్. అతను అవసరానికి మించి అప్పు చేశాడు, హీ టుక్ లోన్ మోర్ దెన్ నీడ్. అవసరానికి మించి అతనికి హెల్ప్ చెయ్యొద్దు, డోంట్ హెల్ప్ హిమ్ మోర్ దెన్ నీడ్. అవసరానికి మించి క్రెడిట్ కార్డు వాడొద్దు, డోంట్ యూజ్ క్రెడిట్ కార్డ్ మోర్ దెన్ నీడ్. అవసరానికి మించి మొబైల్ వాడొద్దు, డోంట్ యూజ్ మొబైల్ ఫోన్ మోర్ దెన్ నీడ్. ఇప్పటి వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని కొంచెం రీకాల్ చేస్తూ నేను ఇప్పుడు 10 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చేయండి, జస్ట్ ఫర్ ప్రాక్టీసింగ్. వాళ్ళకి అవసరానికి మించి సహాయం చేయొద్దు, అవసరానికి మించి అప్పు చేయొద్దు, అవసరానికి మించి మాట్లాడొద్దు, అవసరానికి మించి అతనికి డబ్బులు ఇవ్వద్దు, అవసరానికి మించి అతనితో మాట్లాడొద్దు, అవసరానికి మించి పని చేయొద్దు, అవసరానికి మించి చదవద్దు, అవసరానికి మించి పరిగెట్టొద్దు, అవసరానికి మించి నటించొద్దు. మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.